ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడాను ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేసిన దాఖలాలు లేవు. అయితే చరిత్రను తిరగరాయడానికి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్న కూటమి ప్రభుత్వం మాత్రం ఉవ్వెల్లూరుతుంది. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు 17 మెడికల్ కాలేజీలను ప్రారంభించారో ఆ మెడికల్ కాలేజీని ఈరోజు ప్రైవేట్ పరం చేసే దిశగా వాళ్ళ అడుగులు ఉన్నాయని ఈ సందర్భంగా తెలుస్తుంది. అయితే ఒక్కసారి ఆలోచిస్తే ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు తన కెరియర్లో 40 ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకున్న కెరియర్లో ఒక్క మెడికల్ కాలేజీని కూడా ప్రారంభించలేదనే విషయం అందరూ ఒకసారి గుర్తు తెచ్చుకోవాలి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు మొట్టమొదటిసారిగా ముఖ్యమంత్రి అయినా సరే ప్రజారోగ్యం కోసం, ప్రజల కోసం, పేద బడుగు బలహీన వర్గాల కోసం సుమారు 17 మెడికల్ కాలేజీలను వాటి నిర్మాణానికి శంకుస్థాపన చేసి 5 మెడికల్ కాలేజీలు అంటే విజయనగరం, రాజమండ్రి, ఏలూరు, మచిలీపట్నం, నంద్యాల మెడికల్ కాలేజీని పూర్తి కూడా చేశారు. అక్కడ తరగతులు కూడా స్టార్ట్ అయ్యాయి. ఇదే కాకుండా ప్రజారోగ్యం గురించి అలనాడు రాజశేఖర్ రెడ్డి గారు ఆరోగ్యశ్రీ అనే ఒక మహత్తరమైన పథకం తీసుకురావడం ఈ రోజు కూడా అందరికీ అది సంజీవంగా పనికొస్తుంది. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ప్రజారోగ్యం మీద మరింత ఎక్కువగా దానికి శ్రద్ధ పెట్టి ఆరోగ్య సురక్ష అయితేనేమి, అలానే మన డోర్ టు డోర్ డాక్టర్ సర్వీసెస్ పునరుద్ధరించడం కానీ, అలానే ఇన్ని మెడికల్ కాలేజీలు తీసుకురావడం, 25 లక్షల వరకు ఆరోగ్యశ్రీ ప్రొసీజర్స్ ప్రతి పేదవాడికి అందుబాటులో తీసుకురావడం, గుండెకి సంబంధించిన, క్యాన్సర్కి సంబంధించిన జబ్బులన్నీ కూడా ఆరోగ్యశ్రీలో ఇంక్లూడ్ చేయడం, 1000 రూపాయలు దాటిన వాళ్ళందరికీ కూడా ఆరోగ్యశ్రీలో తీసుకురావడం, ఇవన్నీ కూడాను చేసిన సంగతి మనందరికీ తెలిసిందే. నేను ఒకటి కూటమి నేతలకు ప్రశ్నిస్తున్నాను. మీరు ప్రజారోగ్యం కోసం మీరు చేసింది ఏంటి? మెడికల్ కాలేజీ విషయంలో మీరు ఇలా పారిశ్రామికవేత్తల దగ్గర కానీ లేకపోతే ప్రైవేట్ వ్యక్తుల దగ్గర మీరు మోకాలు ఒడ్డాల్సిన పరిస్థితులు ఏమొచ్చింది? మీరు ఇంతగా ప్రజాదరణ ఉన్న జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద జల్లడానికి ఆ మెడికల్ కాలేజీలు ఏవి కూడాను లేవు అని చెప్పి మీ తాత్సారం చేయడం, మీ మీదే ప్రజల యొక్క ఆగ్రహం ఈరోజు ఎలా ఉంది అని అంటే, సందర్భం కాకపోయినా సరే ఈ సూపర్ 6 అని చెప్పి మీరు పండగలు చేసుకుంటున్నారు. ఒక్కసారి మీరు గ్రామాలకు వస్తే, మీరు ప్రతి ఇంటికి ఒకసారి కానీ మీరు వెళ్ళగలిగితే మీకు తెలుస్తుంది మీరు ఏం తప్పు చేస్తారు, ఏం తప్పు చేస్తున్నారు అనేది. ఈరోజు ప్రజలందరికీ, పేద మధ్యతరగతి బడుగు బలహీన వర్గాలందరికీ కూడాను ప్రభుత్వ మెడికల్ కాలేజీలలో వాళ్ళ పిల్లల్ని చదివించాలనే ఆశ మీరు తీసుకుంటున్న చర్యల ద్వారా అది అడియాసగా మిగిలిపోయేగా ఉంది. ఇప్పుడు కూడా నేను మీకు ఒకటే అభ్యర్థిస్తున్నాను, మీరు ఏదైతే ఈ డెసిషన్ తీసుకున్నారో దాన్ని వెంటనే వెనక్కి తీసుకొని జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ప్రభుత్వ మెడికల్ కాలేజీలను స్థాపించారో, ఏవైతే లెవెల్ 2, లెవెల్ 3లో ఉన్నాయో వాటిని త్వరితంగా మీరు వాటిని ప్రజలకు అందుబాటులో తీసుకొచ్చి విద్యార్థులకు అలానే తల్లిదండ్రులకు వాళ్ళ ముఖాల్లో చిరునవ్వులు తెప్పిస్తారని ఆశిస్తూ